హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈరోజు మనం OnePlus Nord మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఛానల్కి ఎంతో మోటివేట్ అవుతుంది. అట్లాగే మేము మంచి మంచి టెక్ వీడియోస్ తీసుకురావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మరి మన టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి OnePlus Nord అనే మొబైల్ని ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. సో OnePlus కంపెనీ ఇప్పటివరకు మనకు చాలా ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ని అయితే లాంచ్ చేసింది. సో మిగతా మొబైల్స్ని కంపారిజన్ చేసినప్పుడు వీళ్ళు మంచి మంచి స్పెసిఫికేషన్స్ తోటి మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. సో ఇప్పటివరకు వాళ్ళు లాంచ్ చేసిన ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్ కంటే ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకు 30,000 లోపల, అంటే బేస్ వేరియంట్ 25 to 30 అండ్ 30 to 35 టాప్ వేరియంట్ ఉండబోతుందని తెలుస్తుంది. సో మరి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 6.55 ఇంచెస్ డిస్ప్లే తోటి, అట్లాగే సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే, 90 రీఫ్రెష్ రేట్ తోటి అయితే మొబైల్ ఉండబోతుందని తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ తోటి అయితే రన్ అవ్వబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం OnePlus Nord బేసిక్ కాన్ఫిగరేషన్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఈ మంత్లో ఈ OnePlus నుంచి ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్ మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. వాళ్ళు ఇప్పటివరకు ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ళు మిడ్ రేంజ్ కస్టమర్స్ని టార్గెట్ చేయడానికి మిడ్ రేంజ్ సెగ్మెంట్ ఫోన్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఇది మనకు 30,000 బిలోనే ఉండబోతుంది, అంటే 30,000 బిలోలో ఉండొచ్చు అని చెప్పి మనకు రివ్యూస్ అయితే చెప్తున్నాయి. సో దీంట్లో కాన్ఫిగరేషన్ తీసుకుంటే మనకు బేసిక్గా దీంట్లో మనకు Android 10 వర్షన్ అయితే ఓఎస్ ఇచ్చారు. సో అట్లాగే మనకు డిస్ప్లే తీసుకుంటే 6.55 ఇంచెస్ అయితే డిస్ప్లే సైజ్ ఉంది. అట్లాగే దీంట్లో ఆమ్లెట్ డిస్ప్లేని వీళ్ళు డిజైన్ చేశారు. రీఫ్రెష్ రేట్ వచ్చేసి మనకు 90 Hz రీఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. మనకి దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ అది ప్రాసెసర్, దీంట్లో ఉన్న ప్రాసెసర్ గురించి మాట్లాడితే మనకు దీంట్లో ఆక్టాకో 2.4 GHz స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇన్బిల్డ్ చేశారు. సో నెక్స్ట్ దీంట్లో ఉన్న ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకు 5G మొబైల్ ఇది. సో ర్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకు 6GB ర్యామ్ ఉండబోతోంది. అట్లాగే కెమెరా తీసుకుంటే మనకు రియల్ కెమెరా 16 మెగాపిక్సెల్ అనేది టాప్ ఎండ్ మొబైల్లో, 48 మెగాపిక్సెల్ 16:2 అనేది బేసిక్ వర్షన్లో ఉండబోతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ అయితే వీళ్ళు ఫ్రంట్లో ఇచ్చారు. అట్లాగే మనం బ్యాటరీ గురించి తీసుకుంటే 4300 mAh బ్యాటరీ ఉంది. సో ఇది మనకు మేబీ జూలై 2015 ఆ టైంలో లాంచ్ అవ్వబోతోంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు 5G మొబైల్. మనకు 5G మొబైల్ ఈ 30,000 బిలోలో రావడం అంటే, సో మనకి ఈ OnePlus నుంచి 30,000 బిలోలో 5G మొబైల్ ఇది మనకు 30,000 లోపల OnePlus కంపెనీ నుంచి రాబోతున్న 5G మొబైల్ ఇది. సో దీంట్లో మామూలుగా మనకు సెక్యూరిటీ పర్పస్ తీసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకు 30 watts క్విక్ ఛార్జర్ అయితే ఉంది. మీకు 55 to 1 hour లోపల ఇది బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది. సో మనకు డిస్ప్లే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది, 6.55 ఇంచెస్ ఉంది. మనకు 1080x2400 పిక్సెల్ రెజల్యూషన్ తోటి ఉంది. అట్లాగే మనకి ఇది పంచ్ హోల్ డిస్ప్లే. మీకు పంచ్ హోల్ డిస్ప్లే అనేది చూడడానికి బాగా కనబడుతుంది. సో మనకి ఇది లెఫ్ట్ సైడ్ టాప్లో మనకు పంచ్ హోల్ డిస్ప్లే 2 కెమెరాస్ అయితే ఇచ్చారు. సో 90 Hz రీఫ్రెష్ రేట్ ఉంది. సో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. దీన్ని మనం ఎక్స్పాండబుల్ చేసుకోలేము. సో మీకు మెయిన్ కెమెరాలో 3 కెమెరాస్ అయితే ఇచ్చారు. మనకు బ్యాక్లో వచ్చేసి ప్రైమరీ కెమెరా ఉంది, వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, అల్ట్రా వైడింగ్ కెమెరా ఉంది. అట్లాగే డెప్త్ సెన్సార్ కెమెరా కూడా వీళ్ళు ఇచ్చారు. సో దీంతో మనం మంచి వైడ్ యాంగిల్ ఫొటోస్ తీసుకోవచ్చు, అలాగే డెప్త్ ఫొటోస్ కూడా మనం తీసుకోవచ్చు. సో దీంట్లో ఇంకా నెక్స్ట్ మాట్లాడుకుంటే మనం ఫ్రంట్ కెమెరా 32 and 8 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో దీంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ చూసుకుంటే మనకు ఇది ఒక మంచి మిడ్ రేంజ్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే OnePlus అనేది టాప్ బ్రాండెడ్. ఇప్పటివరకు వాళ్ళు ప్రీమియం సెగ్మెంట్లో మాత్రమే మొబైల్స్ని లాంచ్ చేశారు. సో మనకు ప్రీమియం సెగ్మెంట్ వచ్చేసి 48,000, 50, 60 ఈ సెగ్మెంట్ వేరియంట్స్లో మాత్రమే వాళ్ళు మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కూడా లాంచ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇండియాలో వచ్చేసి మిడ్ రేంజ్ సెగ్మెంట్ మొబైల్స్ ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే మనకు మిడ్ రేంజ్ మొబైల్స్ వాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు నార్మల్గా OnePlus కాకుండా మిడ్ రేంజ్ మొబైల్స్ తీసుకుంటే రియల్మీ కానీ, ఓప్పో కానీ, రెడ్మీ కానీ, సో ఈ మొబైల్స్ అయితే చాలా సేల్స్ అవుతున్నాయి. సో ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్లోకి OnePlus కూడా లాంచ్ అవ్వబోతుంది, ఎంటర్ అవ్వబోతుంది. సో దీనివల్ల మిగతా మొబైల్స్కి మంచి కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో చూడాలి మరి ఈ ఆప్షన్స్ తోటి కెమెరా, ఈ ఆప్షన్స్ తోటి మొబైల్ ఎట్లా ఉండబోతుందో. దీంట్లో ఉన్న మనకు మంచి పాయింట్స్ అయితే మాట్లాడుకుంటే ఇది 5G టెక్నాలజీ తోటి మొబైల్ రన్ అవ్వబోతుంది, 5G మొబైల్. అట్లాగే కెమెరా బాగుంది. ఫ్రంట్ కెమెరాలో వచ్చేసి మనకు 2 కెమెరాస్ అయితే వీళ్ళు ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి మనకు 64 and 48 తోటి రాబోతుంది.
అట్లాగే మీకు స్నాప్డ్రాగన్ 765G మంచి ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇన్బుల్డ్ చేశారు.